సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని అన్నారు. ఆపరేషన్ పోలోతో తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప యోధుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అని, ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని, ఆయన స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడుతూ నేటి యువత భారతదేశ గౌరవాన్ని, సమగ్రతను గురించి తెలుసుకొని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ పెంపొందించుకోవాలన్నారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం సందర్భంగా పలువురు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులలో మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి అప్పుడు మనందరికీ కూడా తెలుసు, సో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండడం, అదేవిధంగా ఎన్నో స్వతంత్ర దేశాలుగా ఎన్నో సంస్థానాలు కూడా మన భారతదేశంలో అప్పుడు ఉంటుండే. మరి ఎప్పుడైతే బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇద్దామనేసి వాళ్ళు డిసైడ్ అయినారో, సో అప్పుడు చాలా మట్టుకు కూడా ఈ స్వతంత్ర సంస్థానాలన్నింటినీ కూడా మరి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఐదర్ ఇండియన్ యూనియన్లోనైనా కలవచ్చు, లేకపోతే పాకిస్తాన్ యూనియన్లోనైనా కలవచ్చు, లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద విశాలమైన భారతదేశంలో మరి అక్కడక్కడ సుమారుగా 500కు మించి ఈ సంస్థానాలన్నీ కూడా అప్పుడు ఉండడం జరిగిండే. మరి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉన్నట్టయితే సో దేశ సమగ్రతకు సో భంగం వాటిల్లుతుందనేసి మరి అప్పుడే గ్రహించి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే. సో ఫస్ట్ హోమ్ మినిస్టర్ మనకి ఇండియాకైనా ఉండే. మరి ఆయన దూరదృష్టితోనే ఆలోచించి మరి దేశం మొత్తం ఐక్యంగా ఉన్నట్టయితేనే మనం అభివృద్ధి కానివ్వండి ఏదైనా సాధించడానికి సాధ్యమవుతుందని కూడా ఆయన ఒక దూరదృష్టితో ఆలోచించి మరి ఈ 500 సంస్థానాలకు సంబంధించిన రాజులు లేకపోతే వాళ్ళందరితో కూడా మాట్లాడి సో వాళ్ళని ఒప్పించి సో ఎవరెవరైతే ఒప్పుకోరో మరి వేరే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఫోర్స్ యూజ్ చేసి కూడా వాళ్ళందరినీ కూడా దారికి తీసుకొని వచ్చి మరి మొత్తం అన్ని 500కు మించిన సంస్థానాలన్నీ కూడా భారత యూనియన్లో విలీనం చేయడం జరిగింది. ఒక ప్రశ్న, సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్. అక్టోబర్ 31వ తారీఖు రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జన్మించడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15. కానీ మనం నిల్చున్నటువంటి ఈ గడ్డ మీ మెదక్ జూనియర్ కాలేజ్ ఈ గ్రౌండ్ లో ఆ రోజు ఇప్పుడు మీరు పట్టుకున్నటువంటి జాతీయ జెండాలను ఎగిరేయడానికి అవకాశం లేకుండా ఉండే. అట్లే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశంలో మన దేశంలో 565 మంది సుమారు రాజులు అక్కడొకరు ఉండేవారు. హైదరాబాద్కు ఒక రాజు, జోహనాగఢ్కు ఒక రాజు, జమ్మూ కాశ్మీర్కి ఒక రాజు, ఇట్లా దేశంలో భారతదేశం విత్ ఇన్ ద భారతదేశం ఇప్పుడు మనం తీసుకునే భారతదేశం మ్యాప్ లో దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15కి 565 సంస్థానాలు ఉండే. చిన్న చిన్న రాజులు ఎక్కడికక్కడ ఇది మా దేశం అని ప్రత్యేకమైనటువంటి దేశంగా ఉంటామని చాలా మంది డిమాండ్లు పెట్టినారు. కానీ ఈ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం ఏక భారత్ కావాలంటే, నా దేశం మొత్తం ఒకటిగా ఉండాలంటే మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న రాజులు రాజ్యాలు ఖచ్చితంగా మీరు భారతదేశంలో కలవాలి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి, గౌరవించాలని నయాన భయాన చెప్పి ఏక భారత్ నిర్మాణానికి తొలి అడుగు వేసినటువంటి నాయకుడు మన దేశ తొలి హోంమంత్రి గారు గౌరవనీయులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకనే ఇలా మనం తీసుకునే నినాదంలో యూనిటీ మార్చ్ అని చెప్తా ఉన్నాం. అంటే దేశం యునైటెడ్ గా ఉండాలని. ఆ రోజు 1947లో ఆయన కలగంటే ఇవాళ కొంతమంది ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రకరకాలైనటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్ భారతదేశం మాది, ఈ దేశం మాది, ఈ దేశం చల్లంగా ఉండాలి, ఒకటిగా ఉండాలని భావి భారత పౌరులైన మీ లోపల కొంచెం దేశభక్తిని మళ్ళొకసారి గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాశ్మీర్ నుంచి
కన్యాకుమారి వరకు అన్ని జిల్లాలలో యూనిటీ మార్చ్ పేరిట ఒక మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దీనివల్ల ప్రజలలో ఈ దేశం పట్ల ప్రేమ, భక్తి, భావన, ఈ దేశం నాది, ఈ దేశంలో కుట్రలు, కుతంత్రాలు, ఈ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేస్తున్న ఎవరికి స్థానం లేదని మీరందరూ చెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో యూనిటీ మార్చ్ ని దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకుంటా ఉన్నాం.